హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము సేలబుల్ కాయిన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా వినండి. అలాగే మీ యొక్క ప్రతి ఒక్క డౌన్ లైన్కి లాస్ట్ పర్సన్ వరకు చేరవేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే చాలామంది తెలియక సేలబుల్ కాయిన్స్ యొక్క వాల్యూ తెలియక చాలామంది పాపం అమ్మేసుకుంటున్నారు. చాలా బాధేస్తుంది నిజంగా. తెలియక అమ్మేసుకుంటున్నారు. చాలా తెలివైన వాళ్ళు మన వాళ్ళు కొంతమంది దాన్ని కొనిపెట్టుకుంటున్నారు. అది కోర్స్ వాస్తవం చెప్పాలంటే కొనిపెట్టుకోవడం చాలా మంచి పని, కానీ అమ్మేయటం చాలా బాధేస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరికి చేరవేయండి. ఓకే, రైట్. సేలబుల్ కాయిన్స్ అంటే మీ అందరికి తెలిసింది. 500 రూపీస్ తోటి మనం కిబో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు 100 రోజుల వరకు స్టేకింగ్లో ఉంటాయి ఆ కాయిన్స్, మనం కొనుక్కున్న కాయిన్స్. తర్వాత 100 రోజుల తర్వాత అవి రిలీజ్ అవటం అవుతుంది. అవి సేలబుల్ కాయిన్స్ అనే ఆప్షన్లోకి రావడం జరుగుతుంది, ఆ కాలంలోకి వస్తాయి. అలాగే మొబైల్ విన్ అయినప్పుడు కొంతమంది కాయిన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అవి కూడా సేలబుల్లోకి వస్తాయి. అలాగే బైక్ ఈఎంఐస్, కార్ ఈఎంఐస్ ఇవన్నీ కూడా సేలబుల్ కాయిన్స్లోకి రావడం జరుగుతుంది. సో ఈ కాయిన్స్ చాలా చాలా వాల్యుబుల్. ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ఆస్తి, అది చాలా పెద్ద అసెట్. ఈ క్రిప్టో కరెన్సీ అంటేనే ఒక అసెట్. ఈ అసెట్ని మాత్రం దయచేసి చాలా తక్కువ అమౌంట్కి, 1000 రూపాయలకి, 500 రూపాయలకి, 5000కి, 10,000కి ఏదో ఆశపడి అప్పటికప్పటికి ఏదో అమౌంట్స్ కావాలనేసి చిన్న చిన్న అవసరాల కోసంగా వాటిని అమ్మేసుకోవటం మాత్రం చాలా చాలా మంచిది కాదు. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ని అలాగే ఉంచుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రియల్ ఎస్టేట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేసెస్లో ఆల్ ఓవర్ ఇండియా ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఎస్పెషల్లీ మీ నాన్నగారిని, తాతగారిని అడిగితే వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. అరే ఒకప్పుడు చిన్న తక్కువలో మనకు స్థలాలు వచ్చేటివి, అప్పుడు మనం కొనేది కాదు. అవి ఆ రేట్ ఎక్కడ పెరుగుతాయి, ఏదో అడవుల్లో ఉన్నాయి, ఎక్కడో వాటర్ ఎక్కువ ఉన్నాయి, పందులు తిరుగుతున్నాయి, ఈ రకరకాలు చాలా చాలా రీజన్స్ తోటి మేము కొనలేదురా, కానీ ఇప్పుడు అక్కడ కొనాలంటే క్రోర్స్ పెట్టినా కూడా రాదురా అనేసి మీకు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మీరున్న ప్లేసెస్లోనే అన్ని చోట్ల, ఎనీవేర్ ఆల్మోస్ట్ అంతా ఇండియా మొత్తం మీద కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. నాకు తెలిసి కూడా మాకు నెల్లూరులో ఎన్టీఆర్ నగర్లో మేము కొనాలంటే అప్పుడు చాలా తక్కువ, 1000 రూపాయలు, 2000, 5000కి, 4000కి కూడా ఇచ్చేసేవాళ్ళు. చాలా తక్కువ అమౌంట్కి అక్కడ ఒక హౌస్ కట్టుకునే దానికి సరిపడే స్థలం దొరికేది అప్పుడు. కానీ అప్పుడేంటంటే ఎవరు కొనేవాళ్ళు కాదు. ఎందుకంటే అలాగే వాటర్ ఇంత లోతు వాటర్ ఉంది, గుట్టలు ఉన్నాయి, పందులు తిరుగుతున్నాయి, రకరకాలు. సో ఇక్కడ ఎప్పుడు డెవలప్ అవుతుంది, అటువంటి చోట కొండం ఎందుకు అనేసి చాలామంది కొనేవాళ్ళు కాదు. చాలా తెలివైన వాళ్ళు కొని పెట్టుకునేశారు. ఈరోజు కోటీశ్వర్లు ఎవరంటే వాళ్ళే. ఆ విధంగా చిన్న చిన్న తక్కువ అమౌంట్లో కొనుక్కున్న వాళ్ళే ఈరోజు కోటీశ్వర్లు. అలాగే మన సేలబుల్ కాయిన్స్ కూడా అంతే. ఎవరైతే కొనుపెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కోటీశ్వర్లే, నో డౌట్ అబౌట్ ఇట్. ఇదే ఇప్పుడు మాకు ఎన్టీఆర్ నగర్లో ఒక హౌస్ కొనాలి అంటే, ఒక స్థలం కొనాలంటే లక్షలు పెట్టాలి. 50-60 లక్షలు పెట్టినా కూడా దొరకదు. ఒక అంకణమే 2 లక్షల పైన ఉంది అక్కడ, ఇంకా ఎక్కువే. అంకణం అంటే 72 స్క్వేర్ ఫీట్. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్. మీరు ఇలా చేసుకోవడం వల్ల చాలా లాస్ అయిపోతారు. దయచేసి ఎవరు కూడా ఆ కాయిన్స్ని మాత్రం అమ్మవద్దు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్, క్రిప్టోలోని ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు బిట్ కాయిన్ అంత 10 రూపాయలు, 20 రూపాయలు కూడా దొరికేది. నాకు తెలిసి 80 రూపీస్లో ఉంది. అప్పుడు 80 రూపీస్లో ఉండేది. 80 ఇంటూ జస్ట్ ఒక 10 కాయిన్స్ అంటే కూడా 800 రూపాయలు మాత్రమే. 800 రూపాయలు పెట్టి కూడా ఆ రోజు కొనుక్కో ఉన్న తర్వాత అది ఎంతవరకు వెళ్ళింది? ఒక్క కాయిన్ 53 లక్షలకి వెళ్ళింది. అంటే అప్పుడు 10 కాయిన్లు ఎంతకి వెళ్ళిపోతుంది చూడండి, 5,30,00,000. సపోజు 1000 కాయిన్స్ కొని పెట్టుకో ఉంటే, 1000 అంటే ఎంత? జస్ట్ ఎంత? 80,000 రూపాయలు. 80,000 రూపాయలు కానీ కొని పెట్టుకో ఉంటే అది ఎంత అవుతుందో చూడండి ఒక్కసారి. 53 లక్షలు. 53 లక్షలు అంటే 53 లక్షలు ఇంటూ 1000 కాయిన్స్ చూడండి ఎంత? చూడండి, 530 కోట్లు. జస్ట్ ఒక 80,000 రూపాయలు పెట్టి ఆ రోజు కానీ కొనుక్కొని పెట్టుకో ఉంటే దాని వాల్యూ ఎంతవరకు వెళ్ళింది? ఇది లైవ్ ఎగ్జాంపులే కదా, మీకు తెలియంది, మీ అందరికీ తెలిసింది. కావాలంటే గూగుల్ చేసి చూడండి. గూగుల్ చేస్తే మీకు కనిపిస్తుంది బిట్ కాయిన్ ప్రైస్ గ్రోత్ అనేది. కానీ మీరు కానీ టైప్ చేసి కానీ గూగుల్ చేస్తే మీకు అన్ని అక్కడే వచ్చేస్తుంది. 530 కోట్లు చూడండి. 80,000 ఎక్కడ, 530 కోట్లు ఎక్కడ? ఈ విధంగా మన కిబో కాయిన్ ఎగ్జాంపుల్ చూడండి. మన కిబో కాయిన్ ఫస్ట్లో కొనుక్కున్న వాళ్ళకి 1000 కాయిన్స్ వచ్చాయి. 500కి ఎగ్జాంపుల్కి 500 రూపాయలు పెట్టుకున్నప్పుడు కానీ కొనుక్కో ఉంటే 50 పైసలు అంటే ఎంత? 1000 కాయిన్స్. 1000 కాయిన్స్ ఇంటూ ఈ రోజు రేట్ వేసుకున్నా కూడా 135 రూపాయలు అంటే 1,35,000.
500 ఎక్కడ, 1,35,000 ఎక్కడ. రేపు సపోజ్ కాయిన్ వాల్యూ ₹1,00,000 అయిందనుకోండి. ₹1,00,000 ఈరోజు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు, ఇప్పటికైనా కానీ ₹1,00,000 అయింది అనుకుందాం. ఎంత అమౌంట్ చూడండి, ₹10 కోట్ల, 10 crores. ఎంత? 500 ఎక్కడ, 10 crores ఎక్కడ, చూడండి ఫ్రెండ్స్. సో క్రిప్టోని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయవద్దు. క్రిప్టో కరెన్సీలో ఉండే పవరే అది. కాబట్టి మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో దాని వాల్యూ రేపు, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని సెలబుల్ కాయిన్స్ ఉన్నాయో దాన్ని పెంచుకుంటా వెళ్ళండి. వాటిని అనవసరంగా ఎవరికి అమ్మొద్దు. మీకు వచ్చింది, మీకు ఈఎంఐ వచ్చినా అలాగే ఉంచుకోండి. బైక్ ఈఎంఐ వచ్చినా, కారు ఈఎంఐ వచ్చినా అన్నీ కూడా అలాగే ఉంచుకోండి. కొంతమంది తెలియక అమ్మేస్తున్నారు పాపం. దయచేసి వాళ్ళకి చెప్పండి, అమ్మ అమ్ముకోవద్దు, ఉంచుకోండి, ఆ డబ్బులు మీకు చాలా రేపు ఎంతో విలువైనటివి అనేసి వాళ్ళకి తెలియచేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అలా చేయకే పాపం చాలామంది అమ్మేసుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్. సో ఇది మీరందరికీ షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ప్రతి ఒక్క పర్సన్ చేరాలి. ఇది అందరికి తెలియాలి, దాని పవర్ తెలియాలి. అది తెలియక చాలామంది అమ్మేసుకుంటున్నారు. ఓకే, రైట్. జై కిబో, జై హింద్.